శ్రీమతి అన్నపూర్ణకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ప్రేమతో శివరామరాజు. చీరని చూసి కూడా పట్టించుకోవట్లేదేంటి? చీర నచ్చలేదా? ఈరోజు ఇవ్వడం నచ్చలేదు. ఇది మా ఇద్దరి స్నేహాన్ని విడదీసిన రోజు. ఏ ఆడదాని జీవితంలోనూ జరగకూడదు జరిగిన రోజు. అందుకే ఈ రోజంటే నాకు తెలుసు అన్నపూర్ణ. ఈ రోజొస్తే నువ్వు బాధపడతావని నాకు తెలుసు. అందుకే ఎప్పుడు పెళ్లి రోజు జరుపుకుందామని నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు చేస్తుంది అమ్మ కోసం. నువ్వు చీర తీసుకోకుండా ఇలాగే ఉంటే అమ్మ బాధపడుతుంది. అర్థం చేసుకో అన్నపూర్ణ. అమ్మ కోసం ప్లీజ్. ఓ భర్తగా ఇద్దరు భార్యలతో కలిసి ఆనందంగా పెళ్లి రోజు చేసుకోవాలని చెప్పి నాకు చాలా ఆశగా ఉంటుంది. అందరము కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన రోజుని అమ్మకి గుండెపోటు రావడంతో జరుపుకోవాల్సి వస్తుంది. దానికి ఆనందపడాలో బాధపడాలో అర్థం కావట్లేదన్నపూర్ణ. ఇద్దరు చెల్లెమ్మలు ఎప్పుడు కొట్టుకు చేస్తుంటారు. ఏదో నాటికి శాశ్వతంగా ఈ రెండిల్లు విడిపోతాయి. అదే జరిగితే నా కొడుక్కి అమెరికా సంబంధం ఖాయమైపోద్ది అనుకుంటే కథల రివర్స్ అయిందేంటి? వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి రోజు జరుపుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి? అంతా ఈ ముసల్దాని వల్లే. అసలు ఈ ముసల్దానికి నిజంగా గుండెపోటు వచ్చిందా, లేక వీళ్ళని కలపడానికి డ్రామా ఆడుతుందా? గుండెపోటు వచ్చినట్టు ఆవిడ డ్రామా డైలాగులతో నా కొడుకు మాట్లాడడం చూస్తుంటే నాకేంటో అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు అనిపిస్తుంది. నిజంగా ముసల్దానికి గుండెపోటు వచ్చిందా? అసలు రాకుండా నాటకం ఆడితే వెంటనే లలిత చెల్లెమ్మకి చెప్పేసి మొత్తం కంపు కంపు చేశాను. అసలు ఏం చేస్తుందో చూద్దాం.
కమ్మని నేతి వాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా? అబ్బా, ఇక్కడి నుంచే అయి ఉంటుంది. బూందీ లడ్డు. అక్కడుంటే అన్నపూర్ణ అస్సలు స్వీట్స్ ముట్టుకోనివ్వదు. ఇవన్నీ పెళ్లి రోజు కోసమని తెచ్చిపెట్టినట్టున్నారు. ఏడెవరో లేరు కదా. ఎవరూ చూడట్లేదు. ఈ ముసల్దేంటి దొంగతనానికి వచ్చిన దానిలాగా అలా చూస్తుంది? ఒక లడ్డు తీసుకొని తినేద్దాం. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను అనుకున్నది కరెక్టే. గుండెపోటు లేదు, పాడు లేదు. స్వీట్స్ తింటున్నావే, చెప్తా నీ సంగతి. అత్తమ్మా, ఏం చేస్తున్నావు అత్తమ్మా? ఓహో, స్వీట్ల మీద ఈగలు తోలుతున్నావా? అవును, అడుగుతుంటే సైకిల్ చేస్తున్నావేటి? నోరు తెరిచి మాట్లాడితే నోట్లో ఉన్న లడ్డులు ఏమైనా బయటపడిపోతాయనా? నోట్లో లడ్డు అంటున్నాడు. కొంపదీసి సచ్చినోడు గాని చూసాడా ఏంటి? ఓహో, మౌనవ్రతం చేస్తున్నావా? అవును, 2 బొగ్గలు ఉబ్బున్నాయేంటి? చిన్న కోళ్ళలో మూతి మీద ఒకటి గుద్దిందా ఏంటి? ఏది 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 గుద్దిందా? ఆ నోటి నిండా స్వీట్లు పెట్టుకున్నావు, నీకు గుండెపోటు వచ్చిందా? నీ నాటకాలు నా దగ్గర కాదు. వాళ్ళందరినీ కలపాలని గుండెపోటు వచ్చినట్టు డ్రామా ఆడావు కదా. అన్నా ఏంటి, ఏమైంది? మీ అమ్మమ్మ గారి బండారం బయటపడిందిరా. ఈవిడికి ఏ గుండెపోటు లేదు. అలా అంటారేంటి? నానమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందని ప్రభావతి ఆంటీ చెప్పారు కదా. అవును, ఆవిడ డాక్టరే కదా బావా. రేయ్, మీరందరూ ఒకటే ముఠాయని నాకు అర్థమైపోయిందిరా. అందరూ కలిసే చేశారు ఇదంతా. లేదు, నాకు నిజంగానే గుండెపోటు వచ్చింది. అవునా? ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళి పెద్ద డాక్టర్ చూపిస్తాను. ఆయన నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే ఓకే.